తమ పంట భూమి సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాపు జేఏసీ జిల్లా అధ్యక్షులు తోట నరసింహారావు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొబ్బిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో తన కుమారుడైన శివలింగంకు చెందిన పొలం విషయంలో 2012లో తన కుమారుడి పొలం కొనుక్కుంటే రీసర్వేలో వేరే వ్యక్తి పేరు రావడం జరిగిందని తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లుగా వారు పేర్కొన్నారు. అలానే న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తామంటూ వారు తెలియజేయడం జరిగింది. లోకేష్ గారి గడికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పోవటానికి మా సంఘం తరఫున అందరం కలిసికట్టుగా పోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది న్యాయం జరగకపోతే ఇది 2012లో కొనుక్కొని ఈ రోజు వరకు 2024 వరకు అతని స్వాధీనంలో ఉంటే ఈ మధ్యలో రీసర్వేలో ఎట్టొచ్చింది అతనిది. అది జరగాలి. బ్యాంక్కి 4 సార్లు ఇచ్చారు లోను. మరి ఈ పాస్బుక్ ఉంది, పాస్బుక్ ఉంది. 2012 కాడి నుంచి 2024 వరకు 12 సంవత్సరాలు అతను సేద్యం చేసుకుని అతను స్వానుభవం ఉంటే ఇవాళ ఎట్లా రీసర్వేలో ఇవాళ వచ్చేది అతని పేరు ఎట్లా వచ్చింది? ఇది గమనించి మాకు సరైన న్యాయం చేయకపోతే అతను సావేశారని మాకు